మీకు ముందు వీడియోలో చెప్పినట్టు అసలు మేము ఎక్కడుండాలి అనుకున్నాము అంటే వైజాగ్లోనే ఉండాలి. సో వైజాగ్లోనే సెటిల్ అవ్వాలి. బికాజ్ ఇది మన నేటివ్ ప్లేస్ కదా అని చెప్పేసి మేము ముందు అలా ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. సో మనం ప్లాన్ చేసేసుకుంటే అవుతుందేంటి, మనం తలిస్తే దేవుడు కూడా ఊ అనాలి కదా. సో అది అస్సలు అవ్వదు. మనం ఏమనుకుంటే అది అయిపోతే ఇంకేంటండి. సో మా విషయంలో కూడా అదే జరిగిందనమాట. సో వైజాగ్ 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 అనుకొని 20 years మా వారు గడిపేశారు. సో నాది ఒక 17 years అనమాట. నేను ఎప్పుడైనా సరే మనకు సెటిల్మెంట్ ఉంటే వైజాగ్లో సెటిల్ అవ్వాలని. సో అలా ప్లాన్ చేసుకొని మొత్తానికి సామాన్లన్నీ సర్దేసుకొని వైజాగ్లోనే ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయిన తర్వాత మా వారికి బ్యాంక్లోనే జాబ్ వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది జాబ్ పర్మనెంట్గా వచ్చేసింది. అది ఎక్కడొచ్చింది అనేది చెప్తే మీరందరూ ఆశ్చర్యపోతారు, షాక్ కూడా అవుతారు, యాజ్ యూజువల్గా మేము అయినట్టు. సో మాకైతే అది చాలా పెద్ద షాక్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడొచ్చింది అనేది. ఇంకా వీడియో విషయానికి వస్తే రొయ్యల పులుసు నచ్చితే లైక్